మనం త్వరగా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. అవును, ఈ ఫెస్టివల్ ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? ఇదే ఆఖరి రోజు మేడం. హలో సార్, వి హావ్ రీచ్డ్ కోటాకంబు. అక్కడున్న లోకల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మేము లోపలికి వెళ్ళి హోమ్ స్టేస్ అన్ని చెక్ చేస్తున్నాం సార్. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరనే ఇన్ఫర్మేషన్. అన్న ఒక ప్యాకెట్ సిగరెట్, ఒక విష్పర్ ఒకటి. ఎంతమ్మా? 130 రూపా. సార్, ఆ జాకెట్ వేసుకోండి, బాగా చలిగా ఉంది. తీసుకో. ఏదైనా కావాలంటే అడుగు, సరేనా? ఎక్కడ తిన్నా సరే శనక్కాయలు మాత్రం క్యాంప్లో తినట్టే ఉంటుంది. ఊరికే అనలేదు, నిజంగానే సూపర్గా ఉన్నాయి. సార్ రండి, ఏదైనా తిందాం. ఆ పాట విన్నావా? చాలా మంచి పాట కదా. నన్ను గాయకుడిని చేయాలని మా నాన్నతో కోరుకున్నారు. అప్పట్లో నేను ఈ అడవిలో ఉండగానే నాకు కూతురు పుట్టింది. గంజాయి వేట కోసం వెళ్ళాం. అది పుట్టిన 15వ రోజునే నేను దాని మొహం చూశాను. పోటీకి నేను కూడా వస్తానని తనతో చెప్పాను. రేపు పోటీ జరుగుతుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఆకలిగా ఉంది. గంజి రెడీయా? ఇదిగోండి సార్. సునీత, ఇందులో ఉప్పు వేయలేదా? ఉప్పు వేసాను సార్. చచ్చా, ఉప్పు లేదు. చప్పగా ఉంది, ఉప్పే లేదు. సార్ ఏం చేస్తున్నారు సార్? మేము ఆకలిసి తింటలేదు. హఠాత్తుగా అడవిలోకి పరిగెట్టాల్సి వస్తే అప్పుడేం దొరకదు. టెన్షన్ అందరికీ ఉంది. నీకెందుకుంటుంది టెన్షను? నా బిడ్డ పుట్టిన తర్వాత ఒక తండ్రిగా ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా తనతో పాటు వెళ్ళిందే లేదు. తల పగిలిపోయేలా ఉంది. టాబ్లెట్స్ కూడా లేవు. వాళ్ళే కొటాకంబూర్ కాకుండా ఇక్కడ నియర్ బై విలేజెస్ వేరే ఉన్నాయి.
మేడం అడవిలోకి వెళ్తే క్లావరా కడవరా అనే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఉండడం కష్టం. తర్వాత ఇంకొక ఛాన్స్ ఉంది. మన నార్త్ ఈస్ట్ గానే వెళ్ళామంటే పళ్ళతోటం సెండువరి దారిలో కాందలూరు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి తమిళనాడుకి చాలా బళ్ళు ఉంటాయి. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నారు, లేదంటే మూనార్ నుంచి ఈ రూట్లో వచ్చుండరు. సమ్వన్ ఇస్ హెల్పింగ్ దమ్ హియర్. అది జంతువులను తరిమేయడానికి రైతులు బాంబులు పెడుతుంటారు మేడం. ஷோபி வாங்க. இந்தா மூர்த்தே, அந்த பழைய கோட்ல உட்கார்ந்துருக்கானே அவன் நம்பால. என்னாச்சு? அந்த ஆளு தண்ணி அடிச்சு படுத்திருக்காரியா. காலங்காத்தாலே உங்களுக்கு சரக்கு எங்க இருந்து கிடைக்குதோ என்னவோ. பாரு உண்டியில போட்டுரு. பழனிக்கு போறவங்க. ஷோபி ஷோபி வாங்க. என்ன மணி சார், காலையில ஆரம்பிச்சிட்டிங்களா சார்? இது பழைய கோர்ட்டு, சரக்கு அடிக்க ஏத்த இடம். సార్ తాగుడు ఇంకా ఆపుతారా? ఎలాగైనా దీంట్లో తప్పించుకోవాలనే ఇలా అడవిలో పడి కష్టపడుతున్నాం. ఇందులో మళ్ళీ తాగుడు ఒకటి. దీనికంటే జైలు వెళ్ళి కూర్చోవచ్చు సార్. దీన్ని చూస్తూ కూర్చుంటే మనం ఇక్కడే ఉండాలి. అన్నా, ఇప్పుడు కొంచెం ముందు వెళ్ళారు కదా, వాళ్ళతో పాటు పళనికి వెళ్ళగలమా? இப்போ முடியாது சார். இந்நேரத்துக்கு காட்டுக்குள்ள போயிருப்பாங்களே. இப்போ இருக்கிற நிலைமையில மணியன் சாரை கூட்டு போக முடியாது. நாளைக்கு வேற ஒரு டீம் போகுது. அப்படி போகணும்னா కొన్ని వస్తువులు కొనాలి తినడానికి. నిన్నొచ్చారు. ఎన్ని గంటలకి? కడ మూడంబోది. ఏం కొన్నారు? సిగరెట్టు ప్యాడు వాంగిరుకారు. ఏమైంది సార్? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నైట్ ఒక షాప్ కు వచ్చారు. డాగ్స్ స్క్వాడ్ లేదా? డాగ్స్ లేకపోతే ఫుల్ స్క్వాడ్ ని దించి సర్చ్ చేయాల్సింది. 1 మ్యాన్ షో ఆడే టైం ఇది కాదు. తర్వాత ఇక్కడ చాలా మందికి కంచా వ్యాపారం ఉంది. ఏం రిస్క్? యూ హ్యావ్ ఎనీ బ్లడీ ఐడియా ద సిచ్యువేషన్? ఐ మీన్
అండర్ ప్రెషర్ ఫ్రమ్ ది సీఎం టు సాల్వ్ ద కేస్. 2 రోజులయ్యి నేరస్తుని పట్టుకోలేకపోయా. నౌ కాల్ ఆఫ్ యువర్ సెర్చ్. నేను వేరే ఫోర్స్ రప్పిస్తాను. ఈరోజు పేపర్ ఏది? అది మూర్తి తీసుకెళ్లారు. ఎవరా మూర్తి? అతను ఆ కొండ పక్కన వ్యవసాయం చేస్తుంటాడు మేడం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నారు? ఇంక తెలంగాణకి యాரும் இல்ல మేడం. సరే, ఎవరి మొబైల్లో సిగ్నల్ ఉంది? సార్, అనురాధ సార్. సార్, నాకు 2 hours టైం కావాలి సార్. ప్లీజ్ సార్. సార్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్ సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, ద సిచ్యుయేషన్ ఇస్ క్వైట్ క్రిటికల్. అన్ని సర్వే రిపోర్ట్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ న్యూట్రల్ ఓట్స్ పై చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నాకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 7 గంటలకి దళిత్ సంఘాలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈలోగా మనం నేరస్తులను అరెస్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు. సార్, వాళ్ళకి మొత్తం 50,000 ఓట్లు ఉన్నాయి. అందులో 90% ఎప్పుడూ మనకు దక్కాల్సిన ఓట్లే సార్. సో ఇట్స్ క్రూషియల్. సార్, అనురాధ కాల్ చేశారు. నేరస్తుల గురించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. దే ఆర్ వెరీ క్లోజ్ టు నాబింగ్ దెమ్ సార్. 7 గంటల లోపు ఇదంతా జరగాలి. తర్వాత మీరు నన్ను కలిస్తే చాలు. మేడం, డీజీపీ. హలో సార్, నేరస్తుల్ని లొకేట్ చేశాం. అరెస్ట్ దెమ్. అరెస్ట్ చేసే పొజిషన్ లో వాళ్ళు లేరు సార్. వాట్ ఇస్ స్టాపింగ్ యూ? సార్, మనం ఎక్కడి నుంచి మూవ్ చేసినా చూడగలే విజిబిలిటీలో వాళ్ళు ఇప్పుడున్నారు సార్. వాళ్ళ వెనక్కి అడవి ఉంది. వాళ్ళ కూడా కుక్క కూడా ఉంది. అంతేకాదు, ఆ ముగ్గురులో ఇప్పుడు ఒకరక్కడ లేరు. వి హావ్ టు వెయిట్ సార్. ఇంత క్రూషియల్ అయిన సిచ్యువేషన్ లో వెయిట్ చేయడం కుదరదు. ఐ నీడ్ యాక్షన్ ఇమీడియట్లీ. సార్, వాళ్ళ లోకల్ సపోర్ట్ మనతోనే ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేశాం. రేపు పొద్దున్నే వాళ్ళు పళ్ళని వెళ్ళడానికి ప్లాన్ చేశారు. మీ ఎక్స్క్యూజ్ ఏమైనా అక్కర్లేదు. ఇదా కావాలంటే నేరుగా వెళ్ళి పట్టుకోవచ్చు. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ యూ హావ్ టు టేక్ రిస్క్. హలో హలో హలో. సార్, మనం నేరస్తులను లొకేట్ చేసాం. వాళ్ళు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారు. మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు? సార్, కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కావాల్సి ఉంది. అందుకోసమే వెయిటింగ్. సార్, అంత డిలే చేయడం రిస్క్. అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి లేట్ నైట్ అవుతుంది. రేపు పేపర్లో ఒక్క న్యూస్ కూడా రాదు. అది రేపు ఉదయం పోలింగ్కే నష్టం. 7 గంటలకు ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు. ఈలోగా ఒక మార్గం కనిపెట్టాలి. సార్, మనం ఇంకో మెథడ్ లో ట్రై చేద్దాం. వాళ్ళు పోలీసులు కాబట్టి అందులోనూ రిస్క్ ఉంది సార్. అలాగే వాళ్ళతో ఒక కుక్ ఉంది. పోలీసుల ప్రెసెన్స్ వాళ్ళు ఫీల్ చేశారంటే అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం. మనం డెడ్ లైన్స్ ని మీట్ చేయలేం సార్. సాయంత్రం లోపే వాళ్ళు తప్పించుకుని పోతే? సార్, వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చిన ఆయన మన కస్టడీలో ఉన్నారు. రేపు పొద్దున పళనికి వెళ్ళడమే వాళ్ళ ప్లాన్.